బంగ్లాదేశ్లో తీవ్ర రాజకీయ సంక్షోభం తలెత్తింది. గణనీయమైన జీడీపీతో అంతర్జాతీయ సంస్థల ప్రశంసలు అందుకున్న ఈ చిన్న దేశం ఇప్పుడు అంతులేని ప్రమాదంలో పడింది. రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమంతో మొదలైన హింస దేశాన్ని అల్లకల్లోలం చేసింది. ఉద్యోగ రిజర్వేషన్ల చిచ్చు ప్రధాని పదవికి ఎసరు తెచ్చింది. దేశంలో పాలన సైనికుల చేతుల్లోకి వెళ్లింది. సైనికాధిపతి జనరల్ వఖార్ ఉల్ జమాన్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. దీంతో హింసను అరికట్టడంలో విఫలమైన షేక్ హసీనా పదవికి రాజీనామా చేసి భారత్లో తలదాచుకున్నారు. ఇటు పొరుగు దేశంలో పరిస్థితిని గమనించిన కేంద్రం సరిహద్దుల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. తాజా పరిస్థితులపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. దేశంలో రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనకు నిన్న ఒక్కరోజే 150 మందికి పైగా బలయ్యారు. ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో 3 రోజుల్లో 300కు పైగా బలయ్యారు. ప్రధాని హసీనా రాజీనామా చేయాలని ఆదివారం డిమాండ్ చేసిన ఆందోళనకారులు సోమవారం ఢాకాకు లాంగ్ మార్చ్ నిర్వహించారు. దీంతో దేశంలో ఇంటర్నెట్ సేవలను ప్రభుత్వం నిలిపివేసింది. ఆ తర్వాత 15 నిమిషాలకు పునరుద్ధరించడంతో ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. పోలీసులు, సైన్యం ఢాకా నగరాన్ని దిగ్బంధించారు. అంతకుముందే దేశవ్యాప్తంగా కర్ఫ్యూ అమల్లో ఉంది.